హాయ్ ఎవ్రీవన్, ఫ్రెష్ బ్రీత్తో యూనిక్ కాన్సెప్ట్తో మార్చ్ 25వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఊపిరి. మరి ఈ రోజు ఊపిరి టీం మనతో ఊపిరి సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకోబోతున్నారు. సో హ్యాపీగా ఆ ఫ్రెష్ బ్రీత్ ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం. సూపర్ సార్, వన్ మోర్ సార్. అది కాదు కార్తీ, సాయంత్రం వరకు ఏం ఆలోచించావు? సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, షార్ట్ ఫిల్మ్ అది. మంచి షాట్ ఇచ్చిన తర్వాత మాకుంటది. ఓహో, ఈ నాకు తెలీదు. అది కావట్లేదు మీకు మళ్ళీ నాగారు కూడా నేను చెప్పలేదు ఇప్పుడు వరకు. సారీ, చెప్పు, పర్లేదు. మొన్న క్యాప్ వేసుకున్నాను, ఇప్పుడు ఫెదర్ బ్యాగ్. సో అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్, ఇంతమంది ఒకేసారి ఉంటే ఎవరిని ఏ క్వశ్చన్ అడగాలో, ఎలా స్టార్ట్ చేయాలో అన్న కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. నేను నాగ్ సార్తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఐల్ స్టార్ట్ విత్ హిమ్. కార్తీతో స్టార్ట్ అంటే మీరు కార్తీ గారు అని చెప్తున్నారు కానీ నేను మాత్రం నాగ్ సార్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సార్, ఒక అల్లుడుగా ఎంతో అల్లరి చేశారు, హలో బ్రదర్ గా ఎంతో అల్లరి చేశారు, అసలు సోగ్గాడేలో చింపేశారు. ఈ సినిమాలో త్రూ అవుట్ ద ఫిల్మ్ అలా వీల్ చైర్ లో ఎలా కూర్చోగలిగారు అనేది నా క్వశ్చన్ కాదు, అది జనరల్ ఆడియన్స్ క్వశ్చన్. అంటే వీల్ చైర్ లో గురించి చింపేద్దామని. ప్రిపేర్ అవుతుంది కన్నా చాలా మంది వీల్ చైర్ లో కూర్చుంటే ఏమన్నా మరోజ్గా ఉంటుంది కదా, మరోజ్గా ఉంటుంది క్యారెక్టర్ అని అనుకోవచ్చు. అసలు అది లేదు సినిమాలో. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకి నేను వీల్ చైర్లో కూర్చున్నాను అనేది మర్చిపోతారు. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్. నడుస్తూనే పరిగెత్తూనే ఉంటుంది సినిమా. డెఫినెట్గా కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గానే ఉంటుంది. కాళ్ళు అదే ఆడవు కదా మామూలుగా. కాదు, ఆయన తమన్నతో డాన్స్ చేయట్లేదు, చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంది. కత్తి చేస్తున్నాడు అక్కడ. అవి జరుగుతూనే ఉంటాయి అండ్ కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గానే ఉంది. అండ్ మామూలుగా ఎప్పుడు మనం షూటింగ్లు చేసేటప్పుడు ఆ షాట్ అంతా అయిపోయిన తర్వాత కుర్చీ ఎక్కడా అని ఎత్తుక్కుంటాం. నేను కుర్చీలోంచి లెగిసి షార్ట్ అయిన కానీ అటు ఇటు నడిసి కొంచెం కాళ్ళు తిమ్మిర్లెక్కితే తగ్గించుకుని ఉంది. బట్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ డెఫినెట్లీ, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ ఫేస్తోనే పలకాలి. దానికి ఐ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు వంశీ ఫస్ట్ అండ్ దెన్ మై కో ఆర్టిస్ట్ కార్తీ కానీ తమన్నా కానీ. వాళ్ళందరూ చాలాసార్లు ఐ కుడ్ సీ అప్రూవల్ అండ్ డిసప్రూవల్ ఇన్ దేర్ ఫేస్. అదేంటి, నేను రెండు ఎమోషన్స్ కనిపించాయా? నేను అది గమనిస్తూ ఉండేవాడిని. వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ ఫేస్లో తెలిసిపోయేది ఇద్దరు ఫేస్లో. నేను కొంచెం ఫేస్ లో ఇంకా ఎక్కువ తెలిసేది. ఈయనే ఉంది వన్ మోర్ అనేసాడు. సింపుల్ డైలాగ్ అయిపోయింది. సూపర్ సార్, వన్ మోర్ సార్. చాలా బాగా చేశారు, ఇంకోసారి చేద్దాం. సూపర్ సార్, వన్ మోర్ అనేవాడు. సో అలా జరిగినాయి. బట్ నేను ఐ ఆల్సో కంప్లీట్గా వంశీకి టోటలీ ఐ సరెండర్డ్. తను 10 కాదు 12 కాదు 13 సార్లు చేయాల్సి వచ్చినా కూడా వచ్చేది. ఎందుకంటే చేతులు కదపకుండా ఏం కదపకుండా ఫేస్తోనే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అండ్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. అండ్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఒక ఆర్టిస్ట్గా ఎదగడానికి ఇది హెల్ప్ కూడా అయింది నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తమన్నా గారు ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాతోనే తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది అసలు? ఐ డోంట్ నో, ఐ థింక్ ఈ సినిమాకి నేను చేయలేదంటే నేను ఒక చాలా మంచి ఆపర్చునిటీ కోల్పోతానని అనిపించింది. సో I wanted to, I literally tried everything and I convinced Vamshi. I said, please let me do it. Torture kuda, convince kuda, avani cheskoni. No, it was very sweet of her. అంటే ఇప్పుడు నాగార్జున గారు తమిళ డబ్బింగ్ చెప్పారు, మీరు అది మర్చిపోతున్నారు. ఫస్ట్ టైం నాగ్ సార్ తమిళ డబ్బింగ్ చెప్పారు. డెఫినెట్లీ ఉంది. అండ్ సో ఇదే చెప్తుంది వాళ్ళకి సినిమా ఎంత నచ్చిందని. సో యాజ్ ఎ డైరెక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ హ్యాపీ పాయింట్ ఫర్ మీ. ఆ క్రెడిట్ మీకే వస్తుందండి. ముగ్గురుతో కొత్త కొత్త పనులు చేయించారు కదా. అదే చెప్పాలని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మంచిది చెప్తే వంశీ గారు. But one thing that I have to mention is when I heard the script itself, it was so funny and చాలా వరకు ఆ హ్యూమర్ రైటింగ్ లో ఉంది. So I think, and then Karthi and Nag sir took it to another level. So I think yes, of course there's teamwork, but it cannot happen if there's no writing. Yes. అండ్ యస్టర్డే నేను నిన్నే సినిమా చూశాను.
డబ్బింగ్ ఇప్పుడే వచ్చిందని డబ్బింగ్ చాలా చాలా బాగా చెప్పింది. సూపర్ వెరీ వెరీ నైస్. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయింది. అక్కడ పోస్టర్లో మాత్రము ఇద్దరు తమన్నాని బాగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కార్తీ గారు చూసారు కదా, తనకేమో ఏంటబ్బా నాకు ఈ గోలా అన్నట్టుగా తనేమో ఆ మీనింగ్ అది కాదండి, వాళ్ళిద్దరి మధ్యలో గోల తట్టుకోలేకపోతున్నాను ఎక్స్ప్రెషన్. ఈ కన్విన్స్డ్ టార్చర్ ఏంటో తనకు అర్థం కాలేదు. సో కార్తీ, సో మీరు కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఫస్ట్ టైం కదండి, సో ముందు కూడా మీరే చెప్పారు. ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇస్ డెబ్యూ. నటిస్తున్నప్పుడు కూడా నేను తెలుగులో మాట్లాడాలి. స్ట్రెన్యూస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళినట్టుంది. ఫస్ట్ 2 days ముందు డైలాగ్ తీసుకొని బై హార్ట్ చేసి స్పాట్కి వస్తున్నప్పుడు టైం వేస్ట్ చేయకూడదని నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. సో మళ్ళీ ఇది నాకు ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అండి. ఒక మాట చెప్పాలండి కార్తీ గారి గురించి. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 1.5 page 2 pages. నాగ్ సార్ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ కార్తీ గారు డైలాగ్ చెప్పాలి. సో 1.5 page తెలుగు, 2 pages తెలుగు, యాక్టర్ స్ట్రెచ్ వెళ్ళిపోయాడు ఆయన. ఎస్, ఆపకుండా. అండ్ ఐ వుడ్ సీ ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ ఇన్ నాగ్ సార్స్ ఫేస్. అసలు నాకు నేను ఓకే అనకముందే వంశీ అమేజింగ్ అని ఆయన అనేసేవాళ్ళు నాగ్ సార్ చూసి. సో దట్ వాజ్, అంటే అంత డెడికేషన్, అంత ఇది. నాకు డైలాగ్స్ కావాలి ముందే, నాకు అన్ని పంపించండి వంశీ అని ముందే ప్రిపేర్ అయిపోయి, స్కూల్ బాయ్ లాగా ఫ్లైట్ టైంలో మొత్తం ఆయన సీనే ప్రిపేర్ అయ్యేవారు. సో ఐ థింక్ దిస్ ఫిలిం వాజ్ సో లక్కీ టు హ్యావ్ నాగ్ సార్ అండ్ కార్తీ అండ్ తమన్నా ఇన్ దిస్. ఐ థింక్ వితౌట్ దెమ్ ఊపిరి wouldn't have been so vibrant. Definitely. For sure. ఊపిరి ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాదిరిగా ఒక కథ అర్థమైంది. అయినా కూడా ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ఏమాత్రం తగ్గలేదు. అది దేని వల్ల అనుకుంటున్నారు? ప్రసాద్ గారు మీరు చెప్పండి సార్. ఆడియన్స్ ఎక్సైట్మెంట్, ఇట్స్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్, ఈ కైండ్ ఆఫ్ ఇది పీపుల్ హ్యావ్ నాట్ సీన్. వెన్ వి ఆల్ 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద దేని మీద ఫస్ట్ నాగార్జున గారిని కలిసాం. ఆయన కలిసిన తర్వాత నాగార్జున గారిని, ఆయన పెద్ద స్టార్ కదా, ఈ సినిమాని కొంచెం మారుద్దామన్నా నాగార్జున గారిని మొత్తం వీల్చర్ తూరుకోరని చెప్పి సెకండ్ హాఫ్ వేరే స్క్రిప్ట్ చెప్పారు మారుద్దాం. ఆయన సెడ్ నో ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్, దాన్ని అసలు ఏం మార్చొద్దు, అడాప్ట్ చేయండి మన సెన్సిబిలిటీస్కి. ఆ రోజున స్టార్ట్ అయింది మా కాన్ఫిడెన్స్ 2 years ago. తర్వాత కార్తీ గారు చెన్నైలో. అంటే దట్ వాజ్ ద టఫెస్ట్ థింగ్. అంటే నాగ్ సార్కి వెళ్ళి చెప్పినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో నాగ్ సార్ కదా వీల్ చైర్ మీద కూర్చోబెడితే బాగుండదు, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పెట్టేద్దామని వెళ్ళి చెప్తే, ఆయన పెద్ద స్టార్, నువ్వు ఏ గట్స్తో అయితే నా దగ్గరకు వచ్చావో నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టాలని అదే గట్స్తో కథ చేయి, డోంట్ వరీ అని చెప్పేసి ఆయన నాకు ధైర్యం ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఊపిరి. నాగార్జున గారు కమర్షియల్ ఫిల్మ్స్ చాలా చేశారు, మీరు కూడా ముందు చేస్తున్నారు. అండ్ ఇటువంటి జనరంజకమైన చిత్రాన్ని మీరు కమర్షియల్ వేలో తీసుకెళ్ళడం అనే ఒక కాన్సెప్ట్ నిజంగా దిస్ ఫిల్మ్ ఇస్ మోర్ అబౌట్ ప్లెజర్, మోర్ అబౌట్ హ్యాపీనెస్, మోర్ అబౌట్ జాయ్. ఎందుకంటే అందుకే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టాం. సో హూఎవర్ కమ్స్ టు దిస్ ఫిల్మ్ ఎంత స్ట్రెస్తో వచ్చినా కానీ సినిమా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా థియేటర్లోంచి బయటికి వెళ్తారు, అన్నీ మర్చిపోయి ఒక లైఫ్ మీద ఒక హోప్తో బయటికి వెళ్తారు. And that was the whole this thing once we started the film, and that's how the writing went into. Okay. And tomorrow meer cinema chusinapudu kuda ee cinema confidence kadandi, this is more of pleasure. We know what people are going to theater lo audience em feel avutaru anedi already Nagarjun gar feeling dwara, Karthi gar feeling dwara, Tamanna gar feeling dwara, PVP gar feeling dwara నాకు తెలిసిపోతుంది. So this is more important for us because వాళ్ళు యాక్ట్ చేసి సినిమా చేసి అన్ని చేసి ఈరోజు చూసుకున్న రోజు కూడా ఇంత హ్యాపీగా ఉన్నారంటే I can see that what audience we are going to feel about this film. Yeah. So first నాగార్జున గారిని అనుకున్నారు ఈ సినిమాకి, ఆ తర్వాత ఐ థింక్ కార్తీ అండ్ తమన్నా కేమ్ ఇంటూ పిక్చర్. కార్తీని ఈ సినిమాకి సెలెక్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఒక ముఖ్య కారణం వచ్చేసి నిజంగా చెప్పాలంటే మనం ఎవరు ఉండాలి ఏంటి అనుకుంటున్నప్పుడు పివి గారు నేను కూర్చున్నప్పుడు అందరం టీం కూర్చున్నప్పుడు కార్తీ గారి పేరు వచ్చింది. బట్ నాకు భయం ఏంటంటే కార్తీ గారు చాలా మంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, తెలుగులోంచి డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. సో ఒక చిన్న టెన్షన్ ఉండింది. అయితే అప్పుడు నేను పివి అన్నకు చెప్పాను, కార్తీ సార్ని ఇంటచబుల్స్ చూసేయమని చెప్పండి, నేను రేపు వెళ్ళి కథ చెప్తున్నానని. ఆయన ఇంటచబుల్స్ చూసి వచ్చి కథలో మార్నింగ్ ఏ మైండ్ సెట్తో కూర్చున్నాడంటే ఆ కథ ఎలా చేస్తారు వీళ్ళు, సరే వీళ్ళు వచ్చారు కాబట్టి కథని నో అని చెప్దాం అనే ఫీలింగ్తో కూర్చున్నాడు. పొలైట్ గా కూర్చుందామని హోటల్లో చెప్పేద్దామని వెళ్ళి అడాప్టేషన్ మొత్తం చెప్పాను, ఇలా అడాప్ట్ చేసాం ఈ సినిమాని, దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ ద హోల్ కథ చెప్పాను ఒక 2 hours. అలా కూర్చున్నారు ఆయన. కూర్చొని ఓకే నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అన్నారు. ఆ ఈవినింగ్ ఫోన్ చేసి దేర్ ఇస్ నో వే దట్ ఐ కెన్ సే నో టు దిస్ ఫిల్మ్. నేను ఒకవేళ ఏదైనా రీజన్ చెప్పాలని నా దగ్గర డేట్ లేవని చెప్పాలి, అంతే తప్ప నేను ఇంకో రీజన్. అది కాదు కార్తీ, సాయంత్రం వరకు ఏం ఆలోచించావు? దట్ ఇస్ మై స్టైల్ సార్.
ఇమీడియట్ గా డిసైడ్ చేయడం చాలా కష్టం నాకు. ఒక మంచి కథ అంటే కూడా ఒక 2 hours తీసుకొని మొత్తం థింక్ చేసి ఆలోచించి అప్పటివరకు డైరెక్టర్ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా? ఆయన కనీసం సాయంత్రం వరకైనా ఆలోచించారు, మీరు 2 years ఆలోచించారు సినిమా కోసం. నాకు సార్ అంటే మన్మధుడు సినిమా టైంలో ప్యారిస్ లో ఐఫిల్ టవర్ దగ్గర చాలా షూటింగ్ చేశారు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మన్మధుడు తర్వాత అగైన్ ఇన్ ప్యారిస్? యాక్చువల్లీ ఐఫిల్ టవర్ వచ్చిన కార్తిక్ కి మేమిద్దరం మాట్లాడుతున్నాం. ఎంటైర్ హిస్టరీ మన్మధుడు సీన్ తీసి మొత్తం హిస్టరీ చెప్పారా? ఇంట్రెస్టింగ్ స్టోరీ, షార్ట్ ఫిల్మ్ అది. అది ఎపిసోడ్ మాత్రమే ఒక షార్ట్ స్టోరీ. అది 14 ఏళ్ళు అయింది వచ్చి కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి అది అక్కడ వెళ్ళి నుంచున్నాము అన్ని చెప్పి. అండ్ ఇట్ వాస్ క్వైట్ nostalgic to be there and to go through it. And Paris అప్పుడు కూడా అది షెల్టర్ లాగా కనిపిస్తుందా సార్? నాకు డౌట్. అప్పుడు బాగుంది. అందరికన్నా షాకింగ్ ఎక్స్ప్రెషన్ మాత్రం కార్తీక్ గారిది. ఐఫిల్ టవర్ చూడగానే ఇది ఇంతేనా, ఇంకేదో ఉంటుంది అనుకున్నాను నేను. తమన్నా నన్ను కన్విన్స్ ట్రై చేస్తుంది. No, I said each side నుంచి చూడు. అదే ఒకరోజు మేము ఇటువైపు చేస్తున్నాం, ఇటువైపు నుంచి కాదు అటువైపు నుంచి చూడు. అటువైపు నుంచి వెళ్ళాం, ఇటువైపు నుంచి కూడా ఇలాగే ఐఫిల్ టవర్ రోడర్ లాగా నన్ను కన్విన్స్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని. అంటే అది ఐఫిల్ టవర్ ఒక పెద్ద బిల్డప్ ఉంది కదా. అవునవును. అది ఎంత పెద్ద బిల్డప్ దానికి. అది ఎప్పుడో కట్టారు 400 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూస్తే ఇంతే ఉంటుంది అది. ఈయనేమో ఆ బిల్డప్ తో వెళ్ళాడు అక్కడికి. యూ వెంట్ విత్ దట్ బిల్డప్. అంటే ఆయన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కార్ విండోలో చూసారు ఆయన, ఇంతే ఉంది కదా దీని గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు. ఫన్ ప్యారిస్ వాజ్, ఎందుకంటే నాకు సార్ మమ్మల్ని ముందు నుంచి వార్న్ చేస్తున్నారు. సో దట్ మేడ్ అస్ చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎందుకంటే పీవీపీ గారు మమ్మల్ని ముందే పంపించి అక్కడ రెకీస్ చేయించి ప్రతి లొకేషన్ బ్లాక్ చేయించి 3 months ముందే పర్మిషన్ పెట్టి. సో మీరు చూసే ప్యారిస్ ఎక్స్టెన్సివ్ ప్యారిస్, ఆల్ ద ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ప్యారిస్ మేము షూట్ చేసాం. మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్బిలీవబుల్ లొకేషన్స్ ఆన్ ద ప్లానెట్, the most costliest place in this planet. Yes, and one of the and అక్కడికి వెళ్ళి ఒక 8-9 days ఎక్స్టెన్సివ్ గా షూట్ చేయడం అంటే మాత్రం అది కేవలం మన ప్రసాద్ గారికే చెల్లింది. yes పీవీపీ గారు ఫస్ట్ మీటింగ్ అప్పుడు చెప్పారు, సార్ ఇది ఒక మామూలు సినిమా కాదు, ఇది నా డ్రీమ్. ఓకే. సో మీరు ఫ్రెంచ్ సినిమాలో చూసినప్పుడు ఏ ఎస్థెటిక్స్ ఉంటుందో, ఏ రిచ్నెస్ ఉంటుందో అది సినిమాలో ఉంటుంది, అది నా గ్యారంటీ అని చెప్పారు. అండ్ ఈ కెప్ట్ హిస్ వర్డ్. సినిమాలో నాగార్జున గారు ఒక చైర్లో ఉంటారు. అవును. అదే చైర్ ఫ్రెండ్ సినిమాలో వాడింది పర్మోబిల్ స్వీడన్ నుంచి తెప్పించాం. డైరెక్టర్ గారు ఒప్పుకోవాలా, అదే చైర్ కావాలని చెప్పారు. ఇది కేవలం ఆన్ స్పెషల్ ఆర్డర్, ఆన్ బాడీ కస్టమైజ్డ్ అని చెప్తే అప్పుడు నాకు సార్ షోల్డర్ సైజు, బాడీ సైజు, లెగ్ సైజు ప్రతిదీ తీసి పంపిస్తే స్వీడన్ నుంచి స్పెషల్ ఆర్డర్ ఫుల్లీ చిన్ కంట్రోల్. ఎందుకంటే నాకు సార్కి చేతులు కాలు పనిచేయవు అండ్ హీ హ్యాస్ టు ఆపరేట్ ఓన్లీ విత్ చిన్. ఆ చిన్ ఇట్లా అంటే ఇలా అవుతుంది, లెఫ్ట్ రైట్ అంటే రైట్. ఇట్స్ సో సెన్సిటివ్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. రిలీజ్ స్పెంట్ అ బాంబ్ ఆన్ ఇట్. అండ్ ఏదో మామూలు కాదు, ఒక పెద్ద కార్ కొనొచ్చు దాని బదులు. బట్ గ్రేట్నెస్ ఏంటంటే నాకు సార్ తప్ప ఎవరు ఆపరేట్ చేయలేదు దాన్ని. ఎగ్జాక్ట్లీ అన్బిలీవబుల్. దాంట్లో చిన్ డ్రైవ్ పెట్టుకొని ఒక్కొక్కరికి పెడితే అది ఇటంటే అటు వెళ్తుంది, అటంటే ఇటు వెళ్తుంది. ఈయన మాత్రం స్ట్రైట్ అంటే ఓకే వంశీ స్ట్రైట్ గా వెళ్ళేది, ఇలా అంటే ఇలా తిరిగేది. చైర్ వెనకాల ఇంత హిస్టరీ ఉందని యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. అంటే దట్ ఇస్ క్యారెక్టర్ అండి, దట్ ఇస్ నాగార్జున గారి క్యారెక్టర్. ఇట్స్ జస్ట్ నాట్ ఎ చైర్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. yes, ఒక ప్రొడ్యూసర్ ఎంతో నమ్మకం ఉంటే గానీ అంత ఆ లావిష్నెస్ గానీ అది కానీ తీసుకురాలేరు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ హిస్. పర్సనల్ గా నేను మాక్సిమం టైం పెట్టిన ఫిల్మ్ ఇది. బీట్ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గరికి రైట్స్ తీసుకురావడం కానీ, ఇది ప్రాపర్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఇంటచబుల్స్ రైట్స్ తీసుకుని అడాప్ట్ చేసి దాన్ని అడాప్ట్ చేసాం. దయచేసి రీమేక్ కాదు, ఇది లీగల్లీ వి బాట్ ద రైట్స్. సార్ మీరు ఇంటచబుల్స్ చూసారు కదా సార్? అంటే ఈ సినిమా ఆయన చెప్పిన తర్వాత చూడడం జరిగిందా? ముందు కూడా 4 సంవత్సరాల క్రితం చూసాను. అప్పుడే చూసారు? ఓకే. చూసి ఈ సినిమా నేను చేస్తే బాగుంటుంది అనుకున్నా నిజంగా 4 సంవత్సరాలు ఇంట్లో చూసి. తదాస్తు దేవతలు తదాస్తు తదాస్తు జరిగింది నిజంగానే. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు తీసుకొచ్చి నాకు DVD ఇచ్చినగానే చేస్తాను. శివరవుతూ ఇచ్చామని చెప్పారు. శివరవుతూ ఇచ్చాను భయపడుతూ, నేను చేస్తానా లేదా ఏంటి అని. ఈ సినిమా చూసాను, ఐ లవ్ దిస్ ఫిల్మ్, నాకు బాగా నచ్చిన సినిమా. ఆయన గుండె కొంచెం జారే గుండె అలా అంటే ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల కింద అండి మార్చ్లో ఆయన రూమ్లో ఒకటే మాట ఏంటంటే, మీరు ఈ సినిమా కనుక కరెక్ట్గా తీస్తే దిస్ విల్ బి అ ఫెదర్ ఇన్ మై క్యాప్ వంశీ, అదొక్కటే గుర్తు చేసుకొని మీరు గో హెడ్ అని చెప్పారు. సో మొన్న క్యాప్ వేసుకున్నాను సంక్రాంతికి, ఇప్పుడు ఫెదర్ పెడతాను. సార్
సార్ అంటే అప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ సినిమా చూసినప్పుడు మీకు చెయ్యాలి అన్న ఆలోచన మీ ఇట్లా తెలుగులో కూడా సినిమా ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఇటువంటి క్యారెక్టర్స్ నాకు వస్తే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు ఇలాంటి ఎమోషన్స్ చూడడం కష్టం. బ్యూటిఫుల్ ఎమోషన్స్, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్, మా ఇద్దరి మధ్యన ఎమోషన్స్, ఈ అమ్మాయి వెనకాల ఉంటాం, వీళ్ళిద్దరి మధ్య బ్యూటిఫుల్ ఎమోషన్స్, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు చూడలేదు మనం తెలుగులో ఇటువంటి సీన్స్, ఇటువంటి రావు ఒకసారి మనం చూసినప్పుడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అటువంటి. అండ్ దాంట్లో ఆయన తెచ్చి నీళ్లు పోసి చూస్తూ ఉంటాడు. అప్పుడు తమన్నా రియాక్షన్ నీళ్లు పోసి ఏంటి మీకు కావట్లేదా? తమన్నా ప్రైస్లెస్ రియాక్షన్స్ ఈ సినిమాలో అసలు ఎన్నోసార్లు. అంటే తమన్నా రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మా ఇద్దరు జరిగే ఫన్ కి ఈ అమ్మాయి రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వైట్ ఎ ఫ్యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ సినిమాలో చాలా బాగుంటాయి రియాక్షన్స్. నేను ఫస్ట్ సినిమా చూసి వచ్చిన కానీ ఎంత బాగా చేసామమ్మా రియాక్షన్స్, ఎంత బాగున్నాయి. బికాస్ దట్ ఎలివేట్స్ ద సీన్. ఈ జరిగే సీన్ ఎప్పుడు ఒక ఆడియన్స్, తను ఒక ఆడియన్స్ అయిపోయి చూస్తుంది మా మధ్యన జరిగే గొడవ. వీ నీడ్ అ గుడ్ యాక్టర్ ఫర్ దట్. అండ్ తమన్నా ప్లేడ్ వెరీ చాలా చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పింది. నిన్నే చూశాను. తమన్నా fantastic. So this way I can hold your hand again. Amma, sir, enough, sir. I can't take it anymore. Amma. ఎప్పుడు అంటే మార్నింగ్ సెట్ కి వస్తే ఫస్ట్ తమన్నా యు లుక్ సో బ్యూటిఫుల్ అయితే ఈ అమ్మాయి 6 feet పోతుంది, మళ్ళీ కింద రావడం కష్టం. I have to bring her down. But what do I do if only Nag sir praises and వీళ్ళిద్దరు okay Tam, not me, please. Okay, sometimes you would praise me, but Vamshi garu is a creator. You would chalo little bit credit I'll give you. This guy to never. You are my Kirti in film, so how will I say no? Yeah, totally. I agree. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. తమన్నాని పొగిడితేనేమో కార్తీ తట్టుకోలేరు, కార్తీని పొగిడితేనేమో తమన్నాని తట్టుకోలేరు. సో ఇద్దరం కలిపి పొగడాలి ఎప్పుడైనా. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు. అంటే ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఫర్ నాగ్ సర్ వాస్ దెమ్. వాళ్ళిద్దరు ఉంటే నాగ్ సర్ అలా వీల్ చైర్ లో కూర్చొని ఎంతసేపు అయినా వీళ్ళు భలే ఉన్నారు వంశీ, వీళ్ళకి భలే ఉంది. తమన్నా మరి ఇంతమంది మీ గురించి ఇన్ని అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ఫర్గెట్ అబౌట్ కార్తీస్ రియాక్షన్. సో నాకు ఫర్గెట్ అబౌట్ కార్తీ అంటే ఇది ఫర్గెట్ అబౌట్ కార్తీస్ రియాక్షన్ అంటే పాపం మీకు నెగిటివ్ గా వస్తుంది కాబట్టి కొంచెం కొట్టుకుంటున్నారు కాబట్టి అలా పక్కన పెట్టమని చెప్తున్నా. అండ్ యూ టేక్ ద కాంప్లిమెంట్ ఫ్రమ్ నాగార్జున సార్. సో I've always admired Nag sir a lot, and I got to play this very protective PA in the film, and I think it was a very natural instinct for me to, like, whatever, maybe you like the reactions, or it's just a natural feeling towards him that he's always such a lively person on sets, and he's somebody who brings in so much positivity, whether I've met you off screen or I've met you on sets. So that feeling is a very, it's a very honest and a genuine emotion, and I'm lucky I got to transcend it onto celluloid. So the reaction towards me is also genuine. ఏది మాట్లాడినా కూడా ఎంత బాగుంటున్నారు. మా సెట్స్ కూడా ఇలాగే ఉంటదండి. ఇప్పుడు ఎలా ఉన్నామో ఇలాగే ఉంటది మా సెట్ కూడా. నాకు సార్ మీద అంత ప్రేమ, నా మీద అంత హేట్రెడ్ తత్పూర్వంగా చేసింది. That's why everybody is really liking my performance. And మీరు తమన్నా ఆవిడ యాక్చువల్ మీరు తమన్నా యాక్ట్ చేశారనుకుంటే తప్పు ఈ సినిమాలో. యాక్చువల్ జీవించారు, న్యాచురల్. మీరు నటించలేదండి, జీవించారంటున్నారు వంశీ గారు. సో నాకు సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. అఫ్ కోర్స్ సూర్య గారితో మీరు అంటే చాలా సార్లు కలిసి ఉంటారు, మాట్లాడుంటారు, ఒక మంచి అక్వైంటెన్స్ ఉంటుంది కదా. సో హౌ కెన్ యూ కంపేర్ సూర్య గారు అండ్ కార్తీ గారు? ఎందుకు ఊరికే మాకు సూర్య గారు కొంచెం రిజర్వ్డ్. ఓకే. కార్తీ ఈజ్ వెరీ ఓపెన్, వెరీ వార్మ్, వెరీ ఫ్రెండ్లీ. బట్ ఆఫ్ కోర్స్ దట్ హోల్ ఫ్యామిలీ అందరినీ కలిసాను. నాన్నగారిని కలిసాను, శివకుమార్ గారిని, వాళ్ళ అమ్మగారిని కలిసాను మొన్న ఆడియో ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు. సచ్ ఎ నైస్ ఫ్యామిలీ, చూస్తేనే తెలిసిపోతుంది అందరూ. అండ్ సూర్య గారు, నేను ఇంతకుముందు గజనీ చూసి అండ్ సింగం ఇవన్నీ చూశాను సినిమా. అండ్ అఫ్ కోర్స్ గజనీ ఐ బికమ్ బిగ్ ఫ్యాన్. ఫస్ట్ టైం సూర్య ఫిలిం చూసింది గజనీ. అండ్ రియలీ చాలా బాగా నచ్చింది. అండ్ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ కార్తీ సినిమా కూడా ఆయన ఫస్ట్ ఫిలిం చూసి నిజంగా ఫస్ట్ ఫిలిం అవుతుంది పురితివీరన్ సినిమా. అండ్ అది ఇక్కడ తెలుగులో రిలీజ్ అవ్వలేదు, బట్ ఫెంటాస్టిక్ చూస్తే హిజ్ పర్ఫార్మెన్స్ కానీ అది కానీ. అండ్ ఈ సినిమాలో కార్తీ యాక్చువల్లీ
నిజంగా ఈ లివ్డ్ ఇన్ ద రోల్. చాలా కష్టమైన రోల్, ఎందుకంటే బడబడ మాట్లాడుతూనే ఉండాలి. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ అండ్ మాట్లాడటం కూడా చాలా సిల్లీ క్వశ్చన్స్, వెరీ వెరీ సిల్లీ క్వశ్చన్స్. అది జెన్యున్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ తెలుసు, బట్ ఆ జెన్యున్గా బిలీవ్ చేసి యాక్ట్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ బిలీవ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ రియలీ ట్రూ. అండ్ సిల్లీగా ఉంటుంది కొన్ని క్వశ్చన్స్. అదేంటి వాట్ ఇస్ ప్రకాష్ రాజ్ సార్ ఇల్లు పక్కన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. ఇది మీరు లేదా, ఇది ఇది ఏమన్నా పక్కన దొంగతనం చేశానంటే అనుకున్నా. ఇట్లా చాలా ఉంటాయి డైలాగ్స్. ఇదిగో ఇప్పుడు ఇంత వేరే అతను చేయమో కాలిపోతుంది, అది పట్టుకోవడానికి అది పోసి అరే కావట్లేదు మీకు మళ్ళీ పోసి. అండ్ ఇట్ ఈస్ వెరీ టు బిలీవ్ జెన్యున్లీ అండ్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇందాక తను వంశీ అన్నట్టు 1.5 పేజ్ డైలాగ్ తెలిసినప్పుడు నేను నోరు తెరిచి అలా చూస్తూ ఉండేవాడిని. నేను చెప్పలేను, ఐ కాంట్ సే 1.5 పేజ్ డైలాగ్. ఎట్లా చెప్తున్నాడు ఇతను. అండ్ ఇట్ ఈస్ అండ్ విత్ సో మచ్. తను మధ్య మధ్యలో పాజులు ఇచ్చేవాడు. ఈ పాజ్ ఇస్తే ఉన్న డైలాగ్ మర్చిపోయాడా అనుకునేవాడిని. కాదు, పాజ్, అది బ్యూటిఫుల్ పాజ్. సార్ మీకు తెలుసా ఆయన ఎలా చెప్పగలిగారు? ఎలా? ఆ తర్వాత మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు. ఓ మీరు అలా చేశానా ఇలా చేశానా డే మొత్తం మమ్మల్ని టార్చర్ పెట్టారు. మంచి షాట్ ఇచ్చిన తర్వాత మాకుంటది. ఓహో నాకు తెలియదు ఇది అదే నీ ఒక్క రోజే ఉంటది తమన్నా. నాకు 5 days తర్వాత 5 days తర్వాత వంశీ ఆ డైలాగ్ ఇంకేదన్నా చెప్పాల్సిందా సార్? దానికన్నా ఎక్కువ మీరు చెప్పలేరు, వదిలేయండి. బట్ దట్ ఆల్సో షోస్ హిస్ డెడికేషన్. కంటిన్యూస్లీ సినిమా తప్పితే ఏమీ ఆలోచించలేదు. మా ఇద్దరు నేను కార్తీక్ వదిలే చిల్ ఏదో వేరే ఐఫిల్ టవర్. అంటే నాకు కార్తీక్ గారికి కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 2 తెలుసు లైఫ్ లో, ఒకటి సినిమా, ఇంకోటి ఫుడ్. ఇద్దరికి ఈ 2 వింటా ఉండేవాడిని. మొన్న తమిళనాడులో కూడా నన్ను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు జర్నలిస్ట్ అడిగితే ఎలా చేశారు అంటే, యాక్చువల్లీ ఇట్ ఇస్ అ బిగ్ హెల్ప్ ఫర్ మీ కార్తీ. వెన్ ది ఆపోజిట్ ఒక ఆట ఆడినప్పుడు ఆపోజిట్ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడో మనం కూడా అంతే బాగా ఆడతాం. వీ ఆల్సో ప్లే ఈక్వలీ గుడ్. అండ్ కార్తీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆపోజిట్ మీ ఆల్ ద టైమ్. గుడ్ కాంప్లిమెంట్. No, I have to say, like, my kind of journey, ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు. సో నేను నాగార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ మాత్రం కాదు, నాగార్ గురించి నేను వినిపించింది. నాగార్ కూడా నేను చెప్పలేదు ఇప్పుడు వరకు. నేను చెప్పు పర్లేదు అలవాటు. ఒక ఇంటర్వ్యూ చదివాను. అప్పుడు ఆయన చెప్పారు, ఒక మంచి యాక్టర్గా ఉండాలంటే నీకు పర్సనల్గా ఒక మంచి పర్సనాలిటీగా ఉండాలి, పర్సనల్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అప్పుడే ఒక మంచి క్యారెక్టర్ స్క్రీన్కి తీసుకురావడం ఇట్ విల్ హ్యాపెన్. ఓన్లీ దెన్ యూ కెన్ ప్రెసెంట్ అ గుడ్ క్యారెక్టరైజేషన్. ఇది ఎప్పుడో నేను చదివింది. అప్పటి నుంచి నాకు ఆలోచన, వాట్ ఈస్ ఇట్ టు బీ ఎ గుడ్ పర్సనాలిటీ ఆర్ ఇంట్రెస్టింగ్ పర్సన్. The way you look at things, the way you react at things should be very, very interesting, because it's your interpretation of the character. Whatever he writes, appudu kuda it's your interpretation. So appadi nunchi నేను కూడా ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీగా ఉండాలి. నేను మాట్లాడే విషయం మిగతా వాళ్ళకి బోర్ కొట్టకూడదు అని ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక థింగ్. అండ్ లుక్ ఎట్ ఇట్ నో, ఇప్పుడు నేను నాగార్తో పని చేస్తున్నాను. దిస్ కైండ్ ఆఫ్ అ జర్నీ ఇన్ లైఫ్ ఇస్ అన్బిలీవబుల్. అండ్ while working with Nagaru, there is a genuine affection which comes out. Naturally, when I'm working with him, I have to carry Nag sir and definitely emotions వచ్చేస్తాయి. Very naturally it comes. Yes. So I was so happy when Nag sir first time చూసిన తర్వాత చెప్పారు, Karthi, I can see so much respect between each other అని చెప్పారు. The way they both respect each other, the way they both give each other. You know he wants something and he gives it. ఆ రిలేషన్షిప్ అన్నది స్క్రీన్లో మాత్రం కాదు, నిజంగా కూడా అదే. సో దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అదే నేను చెప్పాను, నాకు ఒక లైఫ్ గిఫ్ట్ వచ్చింది ఈ సినిమాలో. థ్యాంక్ యూ కార్తిక్. బట్ దిస్ మ్యూచువల్ రెస్పెక్ట్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఊపిరి ఫిల్మ్కి. అంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కాదండి, ఇద్దరు క్యారెక్టర్లే కనిపిస్తారు మీకు.
ఆ ఇద్దరు క్యారెక్టర్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ హీరో. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్. వాళ్ళిద్దరు ఎప్పుడు బాధపడితే మనం బాధపడుతూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు జాయ్లో ఉంటే మనం జాయ్లో ఉంటాం. సో ద మ్యాజిక్ లేయర్ ఇస్ బాండింగ్ బిట్వీన్ ఆల్ దీస్ 3 క్యారెక్టర్స్ ఇన్ రియల్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం, 2 క్యారెక్టర్ కలవడం ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. ఒక బిలియనేర్, ఒక మాస్ థీఫ్. నాకు డబ్బు కావాలంటే నేను దొంగతనం చేస్తాను, ఏ కాన్షియస్ లేకుండా దొంగతనం చేస్తాను క్యారెక్టర్. ఇద్దరు కలవడం ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. లైఫ్ సెలబ్రేట్ చేయడం. నాగార్ క్యారెక్టర్ చూస్తే అంటే లైఫ్లో ప్రైమ్లో ఉన్నప్పుడు అన్ని లైఫ్లో మొత్తం విక్టరీ ప్రైమ్ స్టేజ్లో ఒక సెకండ్లో లైఫ్ మొత్తం జ్ఞాపకంగా పోతుంది. ఇప్పుడు మీరు పుట్టుకతో అలా కాదు, ఒక లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసి విన్నింగ్ స్ట్రీక్స్ చూసేసి పీక్స్ చూసి సడన్గా ఇలా అయిపోయి ఒక వీల్ చైర్లో కూర్చొని సైలెన్స్ డిస్కవర్ చేసే ఒక క్యారెక్టర్. సో ద కైండ్ ఆఫ్ మీనింగ్ నాగార్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. అందుకే నాకు ఫస్ట్ నుంచి ఓన్లీ నాగ్ సార్ అనుకున్న రీజన్ అదే. ఫస్ట్ ఆడియన్స్ నమ్మాలి. నాగ్ సార్ వెనుకున్న ఆరా, నాగ్ సార్ వెనుకున్న చరిష్మా, ద చార్మ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ టు వాట్ ఆడియన్స్ నో ఆఫ్ హిమ్. And that is the reason that this is working. అది హాట్ వాటర్ పోసే సీన్ లో కూడా అది ఒకే డైలాగ్, అడుగున్నావా అంతే రియాక్షన్, అక్కడ ఏ రియాక్షన్ లేదు. నిజంగా కూడా ఇట్స్ హాట్ వాటరే కదా బాగా. సో గోపి సుందర్ గారు, మెనీ అవార్డ్స్, మెనీ రివార్డ్స్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి, అసలు మీరు బాగా లివ్ చేసిన సాంగ్ ఏది ఇందులో? దాంట్లో బాగా నచ్చిన సాంగ్ ఏదంటే వన్ లైఫ్ అని ఒక లైఫ్ అని ఒక సాంగ్ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు వింటాను ఉంటారు లిరిక్స్ కానీ అవి కానీ. అండ్ దాని పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ద వే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ క్లోజ్ అవటం. అండ్ ఇంకొక సాంగ్ ఉంది వేర్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నువ్వేమిచ్చాము అని. బ్యూటిఫుల్ లిరిక్స్, మెలడీ. దాంట్లో అసలు ఆ మెలడీ గోపి సుందర్ జస్ట్ అవుట్ స్టాండింగ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అండ్ సినిమాలో చూస్తే కంటతడి పెట్టిన వాళ్ళు ఉండరు. అంటే నాట్ బికాస్ ఆఫ్ ఏదో సాడ్నెస్తో కాదు, ఒక జాయ్తో, హ్యాపీనెస్తో అట్లా వచ్చేస్తాయి కన్నీళ్ళు ఆ పాట చూస్తే, ఆ సిచ్యువేషన్కి, వాటికి. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవన్నీ గోపి సుందర్ ఈ ఎలివేటెడ్ దెమ్, ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఆయనకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిందంటే ఊరికే రాలేదు. తమన్నా ఈ సినిమాలో ఇంకా సన్నగా అయిపోయి, అంటే లైక్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ అ పిఏగా, అంటే ఆ కాస్ట్యూమ్స్, ఆ గెటప్ బెస్ట్ సూటెడ్ యూ. Basically, Vamshi gave me clothes I couldn't breathe in. He only gave me bandage dresses where I am like a mummy. But it looks good. So, and of course, she has to look very formal and very corporate and very like you on duty wearing always. Those clothes. Yes. I enjoyed it a lot. But of course, I mean, it suits the character. It is what the character demands. And the good part is we all in the film look like the characters we are playing. It's, I think, very primary, because I think that takes care of a lot of, it is almost like winning it for like 30-40%. You get there when you get your look right. Yes. So yeah, I give the credit to Vamshi because he was very particular, and he even like on the day one selected my lipstick color. Like that was something I was surprised. Shocking. No other directors ever done ఏ that. డైరెక్టర్ చెప్పలేదు లిప్స్టిక్ కలర్ మారలేదు. This lipstick, so you cannot change your lipstick for the rest of the film. I'm like, do I have enough lipstick? I'm not sure. But he was very particular. I want that. So it's lovely. సటిల్ గా, అంటే ఎక్కువ లేకుండా. It's very Detail, nice. detail. It's just the detail, and it's the clarity of what he wants. It could be something that normally a director would not talk about a lipstick or would not address that, but he, from the hair to the makeup to the, because this is a part of the character, it's not away from the character. కథ విన్న తర్వాత నేను వంశీతో చెప్పాను, వంశీ ఐ షుడ్ లుక్ వెరీ లోకల్, ఐ షుడ్ నాట్ Very dirty. డర్టీగా ఉండాలి అని చెప్పేశాను. సెట్కి వస్తే నాగారు కాస్ట్యూమ్స్, తమన్నా కాస్ట్యూమ్స్ ఇద్దరు స్టన్నింగ్ గా ఉన్నారు. నేను మాత్రం దృష్టి మధ్యలో ఉన్నాను. అందుకే ఏం జరుగుతుంది తర్వాత ఏం చేసామంటే, సినిమాలో నాగార్జున గారు ఆయన షాపింగ్ తీసుకెళ్లి బట్టలు కొనిస్తాడు. అప్పటి నుంచి ఓకేనా? అప్పటి నుంచి ఓకే, బట్ యాటిట్యూడ్ మాత్రం సేమ్. యాటిట్యూడ్ చేంజ్ అవ్వదు, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, బట్టలు చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ట్రైలర్ చూస్తే జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక కొత్త క్యారెక్టర్. ఎలా హిలేరియస్. మీరు ఆయన చూసినప్పుడే నవ్వుతూ ఉంటారు అసలు. చూడండి, లెట్స్ నాట్ రివీల్ ఇట్. నో, వి ఆర్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. బట్ ప్రకాష్ రాజ్ గారిని చూసినప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు. అంటే ఆయన తప్ప ఎవరు చేయలేరు ఈ రోల్ అనిపిస్తుంది. జయసుధ గారు ఆఫ్ కోర్స్ కార్తీక్ మదర్ క్యారెక్టర్ కదా, ఎందుకంటే
డైలాగ్ విన్నప్పుడే అనుకున్నా కార్తీస్ మదర్ అని చెప్పి. ఫెంటాస్టిక్. అంటే ఆ చేసిన విధానం, ఆ సహజత్వం, అంటే సహజ నటి అని ఊరికే అనలేదు ఆవిడ్ని. అసలు ఉన్న కొన్ని సీన్స్ లో అసలు ఆవిడ ఎలివేటెడ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ద బిగ్గెస్ట్ లాస్ వీ హ్యావ్ దిస్ ఫిల్మ్ ఇస్ కల్పన గారు. షీ వాజ్ అ బ్యూటిఫుల్ సోల్, వెరీ అమేజింగ్ పర్సన్. ఈ సినిమాలో సెపరేట్ ట్రాక్స్ ఏమి ఉండవు. వెన్ వీ వాంట్ టు టెల్ అబౌట్ లైఫ్, ఆ లైఫ్ లో బాధ ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఒక జర్నీ ఉంటుంది, ఎవ్రీ ఇమోషన్. సో ఈ సినిమానే అలాంటిది. యాక్షన్ కూడా ఉందండి. యాక్షన్ కూడా ఉంది. యాక్షన్ చేసిందేమో కార్తీ గారు అంతే. యాక్షన్ కూడా ఉంది, ఐటమ్ సాంగ్ కూడా ఉంది, మీరు చూసుంటారు కదా. మాస్ ఆడియన్స్. మాస్ ఆడియన్స్. షూటింగ్ వెళ్ళింది కూడా ఆ సాంగ్. ఆ 4 రోజులు షూటింగ్ లో ఉన్నారు. కార్ రేస్ సీక్వెన్స్ గురించి ఒకటి మాట్లాడాలి ఏంటంటే, ఇట్స్ నెవర్ బిఫోర్ ఆన్ ఇండియన్ స్క్రీన్. ట్రైలర్ లో కొంచెం లైట్ గా సార్ వీ కెన్ బోస్ట్ దట్ నెవర్ ఆన్ ఇండియన్ స్క్రీన్. ఇండియన్ స్క్రీన్ లో అంత మంచి ఇండియన్ స్క్రీన్ లో ఇప్పుడు కార్ రేస్ అనేది అలా చేస్తుండ్రు. నైట్ ఎఫెక్ట్స్ లో చేసాం. అది కూడా అక్కడ ఏంటంటే మేము పీక్ సమ్మర్ లో చేసాం. సో 10 o'clock నైట్ అయ్యేది, 4 o'clock మార్నింగ్ అయ్యేది. సో 6 hours మాకు విండో టైం అన్నమాట. సో దో 6 hours కలవన్ అని మిషన్ ఇంపాసిబుల్ చేశారు, బాహుబలిలో ఒక ఎపిసోడ్ చేశారు. హీ వాజ్ ద యాక్షన్ కోఆర్డినేటర్. అండ్ వినోద్ గారు, ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ థింగ్ టుక్. బట్ అండ్ వన్స్ వీ సీ టుడే ద అవుట్పుట్, ఇట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్. అదే ఆ సీన్ లో నాగ్ గారు అంటారు కదా, వాణ్ణి మాత్రం మొదలద్దురా అన్నప్పుడు దట్ ఈస్ ద సీన్. బ్యూటిఫుల్. ఆ లోపల ఉంటది కదా, బ్యూటిఫుల్ సీక్వెన్స్ అది. చాలా చాలా బాగా తీశారు. ఆ స్పీడ్స్, యాక్చువల్ స్పీడ్స్ 150 km/h ఆ స్పీడ్స్ లో స్కిడ్డింగ్. యుల్ సీ వన్ షాట్ గోయింగ్ బిట్వీన్ 2 cars. స్కేట్స్ మీద కెమెరా పట్టుకొని 2 కార్ల మధ్యలోంచి వెళ్ళిపోతాడు. దట్ కార్ హీ ఓన్లీ వాస్ డ్రైవింగ్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా సీరియస్గా ఉంటాయి డైలాగ్స్. కొన్ని సీక్వెన్స్లో ఒక డెప్త్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి, లాస్ట్ డైలాగ్ మాత్రం ఆ పంచ్తో అందరు నవ్వేస్తారు. నాయ కాదు, కార్తీ కానీ నాయ కానీ. నేనేదో చాలా సీరియస్గా చెప్తా ఉంటాను, ఆయన చివరిలో నవ్వి చేస్తాడు అంతా. అలాగే ఇలా నవ్వుతూ దానికి కూడా ఒక డెప్త్ ఉంటుంది, మాట్లాడడానికి కూడా డెప్త్ ఉంటుంది. ఆ నవ్వుతూ తీసుకెళ్తాము. ఆ చివరికి వెళ్ళేటప్పుడు కంట నీళ్ళు పెట్టిస్తాం ఆ నవ్వుతూ, ఆ సీక్వెన్స్లోంచి. ఇట్లా దిస్ ఫిలిం, ఈ డైలాగ్స్ చాలా కొత్త ట్రెండ్లో రాశారు. అండ్ దే రియల్ ఎవ్రీడే how we speak conversations and Hari Solomon and Abu Ravi, which was a writing team. Hats off to them. It's done a wonderful job. ఎందుకంటే ఈ సినిమాకి చాలా అవసరం. సార్ ప్రసాద్ గారు, మరి యు ఆర్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. డెఫినెట్లీ అందరూ, మాతో పాటు మీ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎలాంటి హోప్ ఉంది? యాజ్ ద ప్రొడ్యూసర్, ఆర్ హోప్ ఇస్ మాకు నచ్చినంత జనాలకు నచ్చాలని. పెట్టిన ఎఫర్ట్, ఎనర్జీ, ఆ ప్యాషన్, ఆ ఫోకస్, పీపుల్ వెన్ దే సీ అండ్ అప్రిషియేట్ ఇట్. That's high anybody gets, a filmmaker, a producer, an artist. దానికన్నా హై ఇంకేం ఉండదండి. మన హార్ట్ఫుల్గా నిజంగా మనకు నచ్చిందంటే జనానికి కూడా మన హార్ట్ వాళ్ళ హార్ట్ ఒకటే, ఏం తేడా లేదు. మనకి హార్ట్ఫుల్గా నిజంగా మనం నమ్మి మనం మోసం చేసుకోకుండా మనకి నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా మా అందరికీ జెన్యున్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మా అందరి లైఫ్లో మాత్రం దిస్ విల్ బి ఎ స్పెషల్, అంటే ఇట్స్ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మా చూస్తేనే తెలిసిపోతుంది కదా హౌ వీఆర్ ఫీలింగ్ అబౌట్ ద ఫిల్మ్. కానీ అది వెరీ ఎమోషనల్ ఫర్ అస్ అండ్ వీ జెన్యున్లీ లైక్ ఇట్. దేర్ ఈస్ అ సోల్, దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ దట్ లైఫ్ ఈస్ ready to be appreciated on 25th worldwide. But whatever and success and all, they come. But as I said, this film, for me personally, it's life for me. Thanks to Nag sir, I'm holding his hand and telling everybody, ఇది ఈ నమ్మకం, కార్తీ నమ్మకం అండ్ పివి అన్న నమ్మకం. ఈ సినిమా నిజంగా నాకు ఇచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ జస్ట్ నాట్ టెలింగ్ బికాస్ ఆఫ్ ద కెమెరా, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఫ్రమ్ మై హార్ట్. And Tamanna, such a good friend I found, and Nag sir and Karthi for my life, and PV Anna. This is a beautiful journey, and that's what I'm going to relish at the end of the day. Super. Nice quotes. Tamanna. Well, it's fine people, fine movie. Go watch it on the 25th. నా ఫస్ట్ తెలుగు సినిమా అండి. Straight తెలుగు సినిమా. I should thank God, ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా అనేది. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి టీంతో, ఒక మంచి డైరెక్టర్తో, ఒక ప్యాషన్ ఉండే ఒక డైరెక్టర్తో పనిచేయటం, ఒక మంచి ప్రొడ్యూసర్.
అది థర్డ్ టైం. నా లక్కీయెస్ట్ హీరోయిన్ అండి. Now the truth came out. Damn, you have to clap at this. 2 సినిమా మనం చేసే ముందు 2 సూపర్ హిట్స్ అండి. సో నా లక్కీయెస్ట్ హీరోయిన్ అండి. I hope this will better work. సో ఈ సినిమా కూడా ముందు చేసే సినిమా లాగా బాగా ఆడాలి. నా ప్రొడ్యూసర్ చాలా డబ్బు రావాలి. ఇట్ ఇస్ సచ్ అ పాజిటివ్ ఫిలిం. అందరికీ ఒక హోప్ ఇస్తున్న ఒక ఫిలిం. సో హ్యాపీ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వెరీ జెన్యున్లీ సో హ్యాపీ. very proud of this film. And also పివి ప్రసాద్ గారు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను కదా సినిమాలు. ఒక ఇటువంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్లో చేయటం అండ్ ఇలా బ్యాకింగ్ చేయటం, ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. అంటే ఇట్ ఇస్ అ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం. కంప్లీట్గా దాన్ని విజన్గా తీసుకుని ఇది డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి, ప్లస్ దేనికి వెనకాడకుండా దాన్ని కంప్లీట్గా, ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. తెలుసు కదా, హైలీ బడ్జెటెడ్ మూవీ. ఎంతసేపు ఏంటి ఇది, వీళ్ళకి నచ్చుతుందా వాళ్ళకి నచ్చుతుందా, ఏంటి నాగార్జున వీల్ చైర్లో కూర్చోబెట్టాం, అవుతుందా కుదురుతుందా, ఎన్ని ఆలోచనలు కాదు, ఫిలిం గురించి ఆలోచించి ఆయన తీశారు. ఆయన నమ్మకం మా అందరికీ నమ్మకం అయిపోయి వీఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ద ప్రొడ్యూసర్ అంత నమ్మకంగా వెనకాల నుంచి తోస్తూ ఉంటే మాకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, డైరెక్టర్కి కానీ అందరికీ. అండ్ ఇది డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ అ ల్యాండ్ మార్క్ ఫిలిం, ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఫిలిం. నాకు కొన్ని ఫిలిమ్సే వచ్చాయి అట్లా, వేర్ మై లైఫ్ హెస్ చేంజ్. This film will change. Super. Thank you. Super, fantastic. Thanks. Right, sir. Thank you. All the best to everybody, sir. Thank you so much.